ఒక టాక్టికల్ గేమ్ ప్రస్తుతం మనం చేస్తోంది. కెనడా G7 మీటింగులకి నరేంద్ర మోడీని పిలిచింది. వెళ్తున్నారు. అదే సందర్భంలో ఆ టైంలో కొంత పాజిటివ్ గేమ్స్ కొన్ని నడుస్తుంటాయి. అందులో భాగంగా భారత్ కెనడాల మధ్యన ఒక ఒప్పందం రెడీ అవుతుంది. ఏంటంటే తీవ్రవాదులకు సంబంధించిన సమాచారం పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం అన్నటువంటిది. ఇందులో కెనడా అవసరం ఏంటి? భారతదేశం కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తానీ తీవ్రవాదులు కూడా లేపేస్తుంది. అంటే ఖలిస్తానీ తీవ్రవాదులు ఎవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళని కెనడా పౌరులుగాను లేదంటే పంజాబీ సిక్కు పౌరులుగాను చూస్తోంది. కానీ వాళ్ళలో తీవ్రవాదులు ఎవరున్నారో తెలియదు. వాళ్ళ ఇంటెలిజెన్స్కి తెలుస్తుంది, కానీ కావాలని తెలియనట్టు నటిస్తుంటుంది. భారతదేశం లిస్ట్ ఇస్తే వాళ్ళని కాపాడుతుంది అనమాట. అది ఒక కోణం. లేదా అప్పుడు వాళ్ళని వరకు మా దేశంలో ఉండొద్దు పొమ్మనమని చెప్పడం. భారతదేశానికి కావాల్సిందేంటి? తీవ్రవాదం విషయంలో ఇదిగో నేను సో అండ్ సో